వీళ్ళ డౌట్ ఏంటంటే ఇందులో ఏమైనా కెమికల్స్ కలిపారా, కలిపేసేసి అదే ఇప్పుడు మీరు ఎలాగా అన్నట్టు ఫుడ్ జిహాద్ లాగా. ఇప్పుడు సమ్మక్క సారక్క దగ్గర అంతా హిందువులే వస్తారు కదా, లక్షలాది ముస్లిమ్స్ మంది ఎవరు రారు భక్తులు కదా, వస్తారు. అవునవును. కేవలం హిందూసే వస్తారు కాబట్టి హిందువుల్ని టార్గెట్ చేసి అక్కడ ఇది పెట్టాడా ఉమ్. అని కొంతమందికి కూడా డౌట్ వచ్చింది. అంటే దీని వెనక ఏదైనా వేరే నెట్వర్క్ పని చేస్తుందేమో అని వీళ్ళ డౌట్ లా వెనక మీకు? ఎవరైనా ఉన్నారా ఆహా. అనేటువంటి ఉద్దేశంతో వాళ్ళు అక్కడ వెళ్ళి అమ్మడం జరిగింది. ఇంకొకటి ఏంటంటే సమ్మక్క సారక్క దగ్గర అందరూ రేట్లు డబల్ త్రిబుల్ కమ్మారు. ఉహుం. అది కూడా గమనించాల్సిన ముఖ్యమైన విషయం. ఉమ్. ఇప్పుడు 50 రూపాయల వస్తువు 100 రూపాయలకి అమ్మారు, 10 రూపాయల వస్తువు 20 రూపాయలకి అమ్మారు, 20, 30కి కూడా ప్రతి వస్తువు కూడా డబల్ త్రిబుల్ ఉమ్. 4 టైమ్స్ ఎక్కువ రేటుకి అమ్మారు. ఇది అక్కడ ఉన్న అందరికి అనుభవం అయి ఉంటుంది. ఉమ్. బెల్లం కూడా మామూలు రేటు కాకుండా అధిక ధరకు అమ్మారు, ఎందుకంటే ఉమ్. వాళ్ళకి అప్పుడే లాభం వచ్చింది, తర్వాత ఇంకా ఛాన్స్ లేదు. అవును. అవకాశం ఉన్నంత వరకు సంపాదించుకున్నారు, కోట్ల రూపాయల ఉమ్. లాభం చాలా మంది సంపాదించుకున్నారు. ఇది జరిగింది. మరి బన్ ఎందుకు రేటు పెంచలేదు? ఉమ్. ఇతను 10 రూపాయలకే అమ్ముతున్నాడు, ఏమో సార్, సాఫ్ట్ 20, కార్నర్ అయ్యి 30కి అమ్మొచ్చు కదా. అవును, మంచి మరి ఎక్కువ మనసు రేటుకి అయ్యి అమ్మొచ్చు ఉండొచ్చు కదా, కదా. ఎక్కువ రేటుకి అమ్మాలి. అదే ఏం ఏం మంచి మనసు. నిజంగా వ్యాపారం చేసేవాడైతే, అంటే ఆయన ఏడుస్తూ పాపం ఫ్యామిలీ మెంబర్స్ కూడా మాట్లాడారు. అవునండి, నిజంగా వ్యాపారస్తుడే అయితే ఉమ్. మిగతా వాళ్ళు కూడా వ్యాపారస్తులే కదా. వ్యాపారస్తుల వాడి అక్కడ వ్యాపారస్తుడి ఒక్క లక్ష్యం బండే ఉందా? ఈయన ఒక్క బండే ఉందా అక్కడ? ఇటువంటిది అమ్మేది ఈయనే. అచ్చా. నిజంగా వ్యాపారస్తులు అనేవాడు ఎవరైనా సరే లాభం కోసం పనిచేస్తారు. ఉమ్. ఎవరైనా సంఘ సేవ అయితే కాదు కదా. అవును. వ్యాపారస్తుడి మెయిన్ టార్గెట్ లాభం సంపాదించుకోవటమే. అక్కడ చాలా వ్యాపారాలు చేసిన వాళ్ళు చాలా డబ్బు సంపాదించారు. ఆ. ఇతను నిజమైన వ్యాపారస్తుడు అయితే ఖచ్చితంగా అతను కూడా 10 రూపాయల బన్ను కూడా 30 రూపాయలకు అమ్ముండాల్సింది. ఉమ్. కానీ అతను అలా చేయలా, ఉమ్. 10 రూపాయలకే అమ్ముతున్నాడు. ఉమ్. సో ఇతను ఎందుకు తక్కువ రేటుకి అమ్ముతున్నాడు? ఉమ్. సో సహజంగా 10 రూపాయలు బనేటప్పుడు అందరు కొనేస్తారు కదా, అవును. కొన్ని శాంపుల్ అన్నా చూద్దాం అని కొంటారు. సో ఇందులో ఏమైనా మతలబు ఉందా అని వాళ్ళకి డౌట్ వచ్చింది. ఉమ్. వెళ్ళేసి దాన్ని చెక్ చేసేసి అతనికి క్వశ్చన్ వేసారు, నువ్వెవరు అంటే వలి. ఉహుం. వలి అనగానే ఇంకా డౌట్ పెరిగిపోయింది. అదే అదే. ఓహో ముస్లిమ్స్. మరి ముస్లిమ్స్ అనేవాళ్ళు చాలా మంది అక్కడ ఉత్సవాలకు చాలా మంది వస్తారు. అవునవును. ఇప్పుడు మీరు నిజంగా చూసుకుంటే శ్రీశైలం కానీ నెల్లూరులో శ్రీరంగనాథ స్వామి గుడి బయట ఉండే వాళ్ళంతా ముస్లిమ్సే, షాప్ హోల్డర్స్. ఉమ్. ఇది వాస్తవం. నిజంగా ముస్లిమ్స్ అయితే వేరే వ్యాపారం చేసుకుంటే ఓకే, కానీ వీళ్ళు ఇందులో ఏమైనా కలిపారా, దీనివల్ల ఏమైనా ఇందులో డౌట్ ఇప్పుడు ఉంది మీ వాళ్ళకి. డిమాండ్ ఏంటి అసలు? మీరు దేనికి ఇప్పుడు వచ్చారు? ఇది ఏం చేద్దాం? సో ఏం దీనికి చెప్పాలి కొంతమంది ఏం చేశారంటే అతని దగ్గరికి వెళ్ళి ఎందుకు ఇస్తున్నావు అంటే అతను సరిగా చెప్పలేవేయాడు, ఏమైనా కలిపారని ఒక డౌట్ వచ్చింది. నువ్వు తిని చూపించు అన్నారు. అతని చేత తినిపించారు బలవంతంగా, అవును. నువ్వు తిను. మామూలుగా ఏంటంటే కొన్ని ఖరాబ్ అవుతాయి, వాస్తవం అది. అవును. అది హిందువులు ముస్లిమ్స్ అనేది కాదు. అవును, ఇక్కడ 3 days కన్నా ఎక్కువ ఏ ఉండవు. వ్యాపారస్తుడైనా సరే కొన్ని తయారు చేసి అక్కడ ఫ్రిడ్జ్లే ఉండవు కదా, అవును. ఫ్రిడ్జ్లు అక్కడ కరెంటే ఉండదు, మొత్తం అడవి కదా అక్కడ. అవునవును. నిజంగా ఏంటంటే మనం వాళ్ళు నిజంగా వ్యాపారస్తులు తయారు చేసినట్టు అందులో ఆ క్రీమ్ అనేది పాలు కదా, ఎక్కువ కాలం ఉండదు, అది ఇరిగిపోతుంది. అవునవును. సో ఆటోమేటిక్ గా కూడా ఖరాబ్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంది. దాని తోడు బండ్లకి ఫంగస్ వస్తుంది, అవునవును. ఫంగస్ రావటము, అలా తింటే కొంత ఆరోగ్యం పాడైపోతుంది, అది సహజం. ఉమ్. కానీ వీళ్ళు ఏంటంటే దీన్ని చాలా డీప్ గా ఆలోచించేసి ఇతను కావాలని ఏమైనా కలిపాడా, ఉమ్. లేదంటే ఎవరైనా ఇంకొంతమంది కొన్ని ఆర్గ్యుమెంట్స్ ఏంటంటే డాక్టర్స్ ఎవరైనా సరే వీళ్ళు చేపిస్తున్నారా, వెనక ఏదైనా కుంభకోణం ఉంది అబ్బో, చాలా వరకు ఇవి తిని పోతుంది. ఆరోగ్యం పాడైపోతుంది కాబట్టి ఉమ్. వాళ్ళు హాస్పిటల్స్కి వెళ్లాల్సి వస్తుంది కాబట్టి అలా ఏం చేశారా, ఉమ్. ఇన్ని రకాలైనటువంటి సో డౌట్స్. అలాంటప్పుడు ఒక పని చేయడం బెటర్ అని నాకు ఒపీనియన్. ఇప్పుడు ఏవేవైతే ఈ మస్క్ బన్స్, కోవా బన్స్ బళ్ళు మొత్తం ఉన్నాయో, ఒకసారి ఫుడ్ అండ్ సేఫ్టీ వాళ్ళు శాంపిల్స్ ఎవ్వరు అమ్మట్లేదు కంప్లైంట్ హైదరాబాద్ లో కేవలం కూడా ఈ కర్నూలు వాళ్ళు వచ్చి మాత్రం అక్కడ కూడా కొన్ని ట్యాంక్ బండ్ దగ్గర డౌట్లు కూడా 3 బళ్ళు ఉంటాయి సార్, డైలీ వీళ్ళ వాళ్ళే కొంతమంది అమ్ముతున్నారా, ఇది ఒక సెపరేట్ గ్యాంగ్ ఉందని చాలా మంది డౌట్ వస్తుంది. ఓకే. ఎందుకంటే ఇదే కరెక్ట్ అయితే వేరే వాళ్ళు కూడా చేయాలి కదా. హైదరాబాద్ అంటేనే బండ్లకు ప్రసిద్ధి కదా, అవును, అన్ని చోట్ల ఉండాలి. మరి వాళ్ళందరూ ఎందుకు పెట్టట్లేదు, అవును, ఇతనే ఎందుకు పెడుతున్నాడు? రైట్. సో కొంతమంది ఏంటంటే అతని దగ్గరికి వెళ్ళి ఇంటర్వ్యూలు చేయటం, అవును, ప్రత్యేకంగా నువ్వు తయారు చేసి చాలా మంది సపోర్ట్ ఇస్తున్నారు, మద్దతు రాజకీయ నాయకులు కూడా మద్దతు ఇచ్చారు. నేను అతనికి పూర్తిగా సపోర్ట్ చేయట్లేదండి, అలాగని వ్యతిరేకం కూడా చేయట్లేదు. వలీ గారు, మీకు నేను ఒకటే సలహా ఇస్తున్నా, పాపం మీరు పేద వ్యక్తి కదా, డబ్బులు సంపాదించుకోవడానికి ఇది చేస్తున్నారు కదా, మీరు హైదరాబాద్ రండి, హైదరాబాద్లో చార్మినార్ దగ్గర రండి, చార్మినార్ దగ్గర మీ పాలకోవా బండ్లు అమ్మండి, మీకు బహిరంగంగా విజ్ఞప్తి చేస్తున్నాను, ఛాలెంజ్ కూడా చేస్తున్నాను. అప్పుడు నేను నమ్ముతా మీరు నిజమైనటువంటి వ్యాపారస్తులు, మీరు నిజమైనటువంటి సిన్సియర్ వ్యాపారస్తులు నేను నమ్ముతాను.
మీ బన్నులు తయారు చేయండి, బన్నులో ఆ క్రీములు ఏమి పెడతారో ఇవన్నీ కూడదు, చూస్తుంటే ఏం తాగకూడదు. చాలా మందికి వచ్చినటువంటి డౌట్స్ లో వాస్తవం కూడా ఉంది. ఓకే. వాళ్ళకి ఎందుకు కొంతమంది వెళ్ళి ఏంటంటే సపోర్ట్ చేస్తున్నాము, ఉమ్. ఏ విధంగా దీన్ని సపోర్ట్ కూడా ఒక చేస్తున్నారు. రాజకీయంగా మారుస్తున్నారు అనేది కూడా కొంతమంది వాస్తవం. పార్టీల వాళ్ళు ఉన్నారు, రాజకీయ కారణాలు అంటారు, ఉమ్. రకరకాలు కూడా చెప్తున్నారు. మీరు కర్నూలు నుంచి కేవలము హైదరాబాద్ రావడానికి ఏమైనా కారణం ఉందా? మరి మద్రాసు వెళ్ళొచ్చు, బెంగళూరులో పోయి అమ్మచ్చు కదా, అక్కడ ఎందుకు అమ్మట్లేదు? ఇక్కడికే వచ్చి ఎందుకు అమ్ముతున్నారు? మీరు నిజంగా కూడా మీ దగ్గర ఏ తప్పు లేకపోతే మీరు వచ్చి చార్మినార్ దగ్గర కూడా అమ్మాలి. ఉమ్. మీ బన్నులు చార్మినార్ దగ్గర అమ్మండి, అప్పుడు మేము నమ్ముతాం రైట్ సార్, మీరు రైట్. సిన్సియర్ వ్యక్తి అని. అలాగే ముస్లిమ్స్ పండుగలు కొన్ని వస్తాయి, రంజాన్ టైంలో కూడా. ఇప్పుడు టైం పండగ టైమే, రంజాన్ వస్తుంది. రంజాన్ పండుగ వస్తుంది కదా, అప్పుడు మీ ఈ పాలకోవా బన్నులను అమ్మండి, అప్పుడు నమ్ముతాం. అంటే మీ దగ్గర ముస్లిమ్స్ ఎవరు కొనరా? ఏదైనా ఈ మతపరమైన రచ్చ లేకుండా ఉంటే పర్వాలేదు, ప్రజల ఆరోగ్యంతో ఆడుకునేది కదా, అట్లా లేకుండా ఉంటే ఇబ్బంది లేదు ఈ అంతవరకు. కల్తీ చేశారు, ఏదైనా డ్యామేజ్ అయినా అంటే అది హిందూస్ కూడా చేసి ఉండొచ్చు. హిందువుల ముస్లిమ్స్ అని కాదు, హిందువులు బండ్ల మీద వాటిట్లో కూడా అప్పుడప్పుడు ఫంగస్ రావచ్చు కదా. అవునవును. ఇంకా కొన్ని చోట్ల చూసినాం, ఒక టీ షాప్ ఉంది, ఆ టీ షాప్ దగ్గరలో నేలలో గుంట గుంట ఉంది, ఆ గుంటలో పైప్ లైన్ లీక్ అయింది, గుంటలో నీళ్లు నిండుతూ ఉంటాయి. ఆ నీళ్లు వాళ్ళు ఇట్లా చెంబుతో తీసుకొచ్చేసి వాటర్ క్యాన్ లో నింపుతున్నారు, వామ్మో. వాటిని పెట్టి చాయ్ చేసి అమ్ముతున్నారు. బయట కూడా తాగాలంటే తినాలంటే మామూలుగా భయం భయం వేస్తుంది. ఇట్లా. ఇంకేందంటే అవి ఏం తెలుసా, ఫిల్టర్ వాటర్ క్యాన్స్ ఉంటాయి చూడండి, అందులో అందులో పోస్తున్నారు. పోస్తున్నారు, అది ఫిల్టర్ వాటర్ అన్నట్టు. తెచ్చి అలా పెడతారు. చూసిన వాళ్ళు ఏమనుకుంటారు, ఫిల్టర్ వాటర్ తెచ్చి మనకు చేస్తున్నారు కావాలి. ఈవెన్ చాలా. కూడా ఈ మధ్య కాలంలో కూడా చాలా చూస్తున్నామండి. అవును, ఒక ఆయన ఏదో కూరగాయలు అవి తీసుకొని అవునవును, ప్యాంట్ లోపల పెట్టుకొని తుడుచుకొని దాన్ని తీసుకొని అమ్ముతున్నాడంట. అవును, ఇటువంటి వీడియోలు బయటపడటం వల్లనే ఇటువంటి అభిప్రాయం ఏర్పడుతుంది. ఇటువంటి అప్పుడు ముస్లిం లీడర్స్ బయట రావాలి, అవును, బయటకు లేచి ఆ సంఘటన కరెక్ట్ కాదని వాళ్ళు సపోర్ట్ అవును, చేయాలి కదా. సపోర్ట్ చెయ్యాలి. అవును. వాళ్ళు ఎందుకు చేయట్లేదు? అసదుద్దీన్ ఓవైసీ మాట్లాడేందుకు? అసదుద్దీన్ ఓవైసీ అప్పుడు ఏం చేస్తుంటాడు? ఆయన కూడా బన్ను తింటున్నాడు లోపల కూర్చొని, ఇంట్లో కూర్చొని. ఉమ్. మరి ఇవన్నీ కూడా వీళ్ళు బయటకు రావాలి, బయటకు వచ్చేసేసి ఇది కాదో నిరూపించుకోవాలి. మీ మీద అంత బలమైన ఆలోచన వచ్చినప్పుడు ఒక ఛానల్ వాళ్ళని మీరు అనటం కాదు, ఛానల్ వాడు చేసింది కూడా కరెక్టే. అతనికి డౌట్ వచ్చింది, 10 రూపాయలకి ఎలా అమ్ముతాడు, మీరు ఆన్సర్ చెప్పాలి. నేను కూడా అడుగుతున్నాను, హిందువులే కాదు, హిందువులు ముస్లింలు ప్రజలందరూ యాజ్ ఏ కస్టమర్స్ అడుగుతున్నాం, ఉమ్. మీరు తక్కువ రేటుగా అమ్మటం ఎలాగనేది. మీరు గనక అమ్మితే మేము మీకు అదే చెప్తున్నాం, ఉమ్. మీరు శుభ్రంగా చార్మినార్ దగ్గర అమ్మండి, రంజాన్ పండగ అప్పుడు అమ్మండి. కేవలం హిందువుల పండగ దగ్గర అమ్ముతున్నారు, రైట్ సార్. కేవలం హిందూ కాలనీస్ లోనే అమ్ముతున్నారు అనేటువంటి అపవాదుని మీరు తొలగించుకోవాలి. అంతే. తొలగించుకుంటేనే మేము నమ్ముతాము అని కూడా మేము బహిరంగంగా కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. రైట్, రైట్. అదండి, అంటే ఇది బన్ అయితే చాలా సాఫ్ట్ గా ఉంది, ఎక్కడి నుంచి తెచ్చారో మరి ఆయన తింటా ఉన్నారు. సో ఏదైనా ఇలాంటి బన్స్ అవిను మనకి బయట దొరుకుతూ ఉన్నాయి ఇప్పుడు, కోవా బన్స్ అని, మస్క్ బన్స్ అని, అవి ఇవిను. సో అట్లా బయట మాత్రం తినే ప్రయత్నం చేయకండి. అసలు మనకి నోరూరుతూ ఉంటుంది బయట ఏదంటే అది తినాలని. అలా అయితే తినకండి, ఎందుకంటే అది ఎటు నుంచి ఏ ప్రమాదం ఉంది, పొంచి ఉంది అన్నది తెలియదు. సో ఆయన తప్పు చేస్తారా లేదనేది పక్కన పెట్టేస్తే, బయట ఫుడ్స్ తినేటప్పుడు మనం రకరకాల వైరల్ వీడియోస్ అన్ని చూస్తూ ఉన్నాము. రీసెంట్ గా ఆయన చెప్పినట్టుగా కూరగాయలని లోపల ప్రైవేట్ పార్ట్ దగ్గర రుద్ది అమ్మిన వ్యక్తి, అది మనకు దగ్గరలోనే ప్లేస్ కూడాను. సో అవన్నీ చూస్తూ ఉన్నాం. చాలా అప్రమత్తంగా ఉండండి. అట్లాంటివి అయితే కడిగి బాగా శుభ్రంగా కడిగి వాడండి. ఇలాంటివి అయితే పిల్లలకి అస్సలు తినిపించొద్దు. ఏదైనా మనకి ఒక ప్రియారిటీ అంటే ఒక షాప్ పర్టికులర్ గా, ఓకే ఇది చాలా సంవత్సరాలుగా ఉంది, ఇక్కడ మనకి కొంచెం క్వాలిటీ ఫుడ్ దొరుకుతుంది, ఫుడ్ కార్పొరేషన్ లైసెన్స్లు ఉన్నాయి, జెన్యున్ గా రన్ అవుతుంది అన్న చోట ఫుడ్ కొనడానికి ప్రిఫర్ చేస్తూ ఉండండి. ఇది ప్రాణాల మీదకి తెచ్చుకోవడం. సో అప్రమత్తంగా ఉండండి.